సాంఖ్యము మరియు యోగము 5వ శ్లోకం యొక్క ఆధ్యాత్మిక అంతరార్థం. తనలో భాగమైపోయిన అహం మరియు పూర్వజన్మ సంస్కారాలను యోగ సాధన ద్వారా త్యజించుటకు అయిష్టతను తెలుపుతూ సాధకుడు ఇంకా ఇలా అంటున్నాడు. మనస్సు ఇంద్రియములతో జరిగిన కలయిక వల్ల ఏర్పడిన ఆలోచనలు, అనుభూతులు చర్య రూపము దాల్చి ఆ అనుభూతికి బానిసయై పదే పదే ఆ చర్యను చేయుట వలన అది ఒక అలవాటుగా మారి ఆ అలవాటుకు అహంతో ఏర్పడిన మోహం కారణంగా ఆ అలవాట్లను త్యజించి ఆత్మసాక్షాత్కారాన్ని పొందుట కష్టతరమైనప్పుడు సాధకుడు ప్రయత్నించి విసిగి నిరాశతో ఇంక ప్రయత్నించడంలో ఉపయోగమేముంది అని తన సంకల్ప శక్తిని కోల్పోయి క్షణికమైన ఇంద్రియ సుఖాలను అడుక్కోవడమే మేలు అని భావిస్తున్నాడు. ఇదే గాడ్ టాక్స్ విత్ అర్జున ది భగవద్గీత 2వ అధ్యాయమైన సాంఖ్యము మరియు యోగము 5వ శ్లోకం యొక్క ఆధ్యాత్మిక అంతరార్థం.